సో తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగు ప్రశాంతంగా ముగిసింది. కొన్ని స్వల్ప ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 6 జిల్లాల పరిధిలో 77 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగాయి. ఇదొక మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ను తలపించే విధంగా పార్టీలు కూడా పోటీ పడినటువంటి పరిస్థితి. బాగా భారీ జంబో బ్యాలెట్ కూడా వినియోగించారు, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి కాబట్టి. సో మున్సిపల్ సంబంధించినటువంటి ఏదైతే బ్యాలెట్స్ గతంలో మనం చూసాం ఉన్నటువంటి తరహాలోనే ప్రస్తుతం ఏదైతే ఈ బ్యాలెట్ పత్రాల ద్వారా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఇక్కడ తెలంగాణలో నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఈ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, సో 4 గంటల వరకు ఏ మేర పర్సంటేజీ కూడా నమోదైంది అనేటువంటి డీటెయిల్స్ని కూడా మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్ కూడా మనం మా ప్రతినిధులను అడిగి కూడా తెలుసుకుందాం, ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా. ముందుగా శేఖర్ చెప్పండి, ప్రస్తుతం 4 గంటలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఎంత పర్సంటేజీ నమోదైంది? ఇప్పుడు వరకు ఏమన్నా అధికారికంగా పోలింగ్ పర్సంటేజీ గురించి వెల్లడించారా? ఏ విధంగా గ్రాడ్యుయేట్స్ ఓట్స్ వినియోగించుకున్నారు అంటే ఏం చెప్తారు? అధికారికంగా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 4 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక 10 నుంచి 15 నిమిషాల్లో అధికారికమైనటువంటి వెల్లడి వచ్చే అవకాశం ఉంది. మనకంతున్నటువంటి ఇంటర్నల్ సమాచారం మేరకు అటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి 50% పైచిలకు అయినట్లు తెలుస్తూ ఉంది. ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించి 60% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత క్యూ లైన్లలో ఎక్కువగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇటు 5,30,000 మంది ఓటర్లు ఉన్నారు, అటు 5 లక్షల వరకు కూడా ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈసారి డబల్ ఓటు హక్కులు డబల్ ఓట్లకు సంబంధించినటువంటి సంఖ్య ఉంది. కాబట్టి శాతం కూడా అంతే మేరకు అవుతుంది అన్నది ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్ ఆయా జిల్లాల్లో పర్యటించారు, ఓటర్లతో మాట్లాడారు. అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయన్న విషయం మీద క్లారిటీ తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు అయ్యాయి. అటు ఖమ్మం కావచ్చు, వరంగల్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో, ఇటు మహబూబ్ నగర్లో కూడా బీజేపీ టీఆర్ఎస్ మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లో మాత్రం ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఓటు శాతం అయితే కొంత మేరకు క్లారిటీ రాలేదు. ఇక్కడ 60% పైచిలకు, అక్కడ 50% ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అర్బన్ ప్రాంతం ఉంది. వరంగల్ అలానే ఖమ్మం, నల్గొండ సంబంధించి వచ్చేతలకి భిన్నమైన పరిస్థితి. ఎక్కడ పర్సంటేజ్ మనం చూస్తున్నాం, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే అర్బన్లో కూడా అదే పోటీపడి ఓటు వేసినటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏంటి రెండింటికి కంపారిజన్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు ఈరోజు జరిగినటువంటి పోలింగ్ పద్ధతిని చూసినట్లయితే కొంత గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటుకు సంబంధించినటువంటి శాతం పెరిగింది అని చెప్పుకోవాలి. ఒకటి, తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భం ఏదైతే ఉందో గత 1-2 నెలల నుంచి అవగాహన కార్యక్రమాలు పెరగడం కావచ్చు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం జోరు అన్నది చాలా పెరిగింది. ఇటు ప్రతిపక్షాలు అటు ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నాయి. దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్తో పాటు సెలబ్రిటీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కోరారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఎన్రోల్మెంట్ ఎక్కువగా జరిగింది. గతంలో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్కి సంబంధించి కేవలం 2,30,000 మాత్రమే ఉండేది. కానీ ఈసారి డబల్ 5,30,000 పైచిలకు ఎన్రోల్మెంట్ అయింది. అదేవిధంగా అటు మహబూబ్ నగర్, అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ కూడా అదే స్థాయిలో పెరిగింది. కొంత అవగాహన పెరగడంతో అందులోనూ
హాలిడేస్ కూడా వచ్చాయి. హాలిడేస్లలో ఊర్లలోకి వెళ్ళి అక్కడ స్టే చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కరోనా టైంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, కొంతమంది ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అన్నది పెరిగింది. ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ కూడా అదే స్థాయిలో అంచనా వేస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత అన్నది ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి చాలా యువత పర్సంటేజ్ పెరగడము, వాళ్ళంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు వేయడానికి వినియోగించుకోవడానికి ఎన్రోల్ చేసుకున్నారు. కాబట్టి దాని శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. శేఖర్, ప్రస్తుతం మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఏదైతే ఓటు శాతం కూడా ఎక్కువ మంది అంటే నెంబర్ పెరిగింది. సో పర్సంటేజీ కూడా 50% పైన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సింగిల్ నెంబర్తోనే ఫలితం వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్రాధాన్యత క్రమంలో సెకండ్ థర్డ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఏంటి ఆ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ పార్టీలకు కానీ ఉన్న అంచనా ఏంటి ఈ పోలింగ్ సరళిని చూసిన తర్వాత? దీని మీద ఖచ్చితంగా కొంత ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నది అన్ని పార్టీలు అంచనా వేస్తూ ఉన్నాయి. ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అధికార పార్టీ కూడా మొదటి ప్రయారిటీ ఓట్లతోటి లెక్క తేలేటువంటి పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు. కానీ ఒకవైపు చూస్తే అధికార పార్టీ గెలిస్తే గనక మొదటి ప్రయారిటీ ఓట్లతోటే గెలుస్తుంది, లేదంటే గెలిచేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి అన్నది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగ భృతికి సంబంధించి కావచ్చు, ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రభుత్వం విస్మరం చేసింది, నిర్లక్ష్యం చేసింది అన్న అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఆర్సీ విషయంలో కొంత డిలే చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి కొంత విమర్శలు అయితే ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయి. కానీ అటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ క్యాండిడేట్గా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద కొంత విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎప్పుడు సీఎంతో ఉంటారు, సీఎం దగ్గరే ఉంటారు, ప్రజల్లో ఉండరు. గతంలో గెలిచినప్పుడు కనబడ్డాడు అంటే మళ్ళీ ఇప్పుడు ప్రచారంలో మాత్రమే కనబడ్డాడు అన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ఇక అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కొంత జోరుగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జర్నలిస్టులుగా ఉన్నటువంటి మల్లన్న, సారథి, అదేవిధంగా రుద్రమాదేవి, వీళ్ళంతా ఒకవైపు ఉంటే, ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటులో కీలకంగా ఉన్నటువంటి కోదండరాం పేరు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మొదటి ప్రయారిటీ ఓటు ఎవరికి వచ్చినా రెండో ప్రయారిటీ ఓటు మాత్రం కోదండరాంకే వేస్తారు అన్న చర్చ జరుగుతూ ఉంది. ఆయన విజయం ఖచ్చితంగా ఖాయము అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్కు వచ్చేసరికి కొంత రివర్స్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ క్యాండిడేట్ లేట్గా ప్రకటన చేశారు. వాణిదేవి ఈమె వ్యక్తిగతంగా విద్యావంతురాలు అయినప్పటికీ ఇప్పటి వరకు రాజకీయ అనుభవం లేదు అన్నది ఒకటి చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నారెడ్డి కావచ్చు, వీళ్లకు జిల్లాల వారీగా బీజేపీ పార్టీ నుంచి రామచంద్రరావు సిట్టింగ్లో ఉన్నారు. ఆయనకు కొంత బలం అన్నది చాలా ఎక్కువగా ఉంది. మొదటి నుంచి ఫాలోఅప్ ఎక్కువగా చేస్తున్నారు ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా. కానీ రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ ఓవరాల్ చర్చ చూసుకున్నట్లయితే అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో కొంత నెగిటివ్గా ఉన్నారు, ఇండిపెండెంట్లకు మొగ్గు చూపుతున్నారు అన్న చర్చ ఉదయం నుంచి అయితే కొనసాగుతూ ఉంది. రైట్, చూద్దాం శేఖర్ ఫలితం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. సో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం మరింత అప్డేట్స్ కూడా తెలుసుకునేందుకు. ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పోలింగ్ టైం అయితే ముగిసింది. ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం. వెల్కమ్ బ్యాక్. పట్టభద్రుల సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సో దాదాపుగా కూడా అన్ని ప్రాంతాల్లో ఓటరు ముందుకొచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే ఘట్టం పూర్తయినటువంటి నేపథ్యం. అసలు ఎలా జరిగింది అనేది విషయంలో మనం ప్రతి జిల్లా నుంచి కూడా అప్డేట్ ఇద్దాం. ఎందుకంటే ఇది ఒక మినీ అసెంబ్లీ తరహాలో అటు అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కూడా తీసుకుని పోటీ పడినటువంటి పరిస్థితి. ఎస్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంబంధించినటువంటి విషయంలో ఎలా పోలింగ్ జరిగింది, అక్కడ ఎవరి వైపు ఎటు మొగ్గు చూపే పరిస్థితులు ఉన్నాయో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఏం చెప్తారు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి విషయంలో పోలింగ్ పర్సంటేజీ ఎలా నమోదయ్యింది, అక్కడ ఏ విధంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు పట్టభద్రులు ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారా, జిల్లాలో మొత్తానికి ఓవరాల్గా ఎలా జరిగింది? వెంకటేష్ సార్ గుడ్ ఈవినింగ్.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,19,367 మంది ఓటర్లు ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని జిల్లాలో ఇప్పటి వరకు ఓటింగ్ శాతం ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్న వారికి సమయం మించిపోయిన అంటే 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నా అంటే ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నా ఆ సమయానికి ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే ఈ వారం రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 3 మంత్రులు, జిల్లాకు చెందిన 2 మంత్రులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి కూడా 3 మంత్రులు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని వాళ్ళు విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. దాంతో పాటు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా తన అంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన భుజస్కంధాలపై అభ్యర్థి గెలుపునకు చాలా ప్రాంతాలలో అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పట్టభద్రులను సమీకరించి వారిని ఉత్సాహపరిచి ఓటు ఖచ్చితంగా వేయాలని వారికి అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నారెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సమీక్షా సమావేశాలు సన్నాహక సమావేశాలు పెట్టి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారని ఆయన కూడా చెప్పవచ్చు. అంటే ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయినా కూడా సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్లో తలపించే విధంగా అభ్యర్థుల తరఫున రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ప్రచారం అయితే ముమ్మరంగా నిర్వహించారు. వెంకటేష్ పార్టీలు అభ్యర్థులు ప్రచారం ఎలా చేసినప్పటికీ కూడా ఓటర్లో ఉన్నటువంటి స్పందన ఏంటి? ఏ మేర ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు? అంటే గతంలో ఉన్న 54% నమోదైన ఓటర్ శాతము పోలింగ్ శాతము ప్రస్తుతము 70% మించిందని చెప్పవచ్చు. ఇంకా మరో 2 గంటల పాటు కూడా ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కూడా 65%, 70% ఇప్పటికే నమోదైందని అధికారులు కూడా వెల్లడించారు. అంటే ముఖ్యంగా ఈ ఓటింగ్ వేయడానికి పోలింగ్ కేంద్రాలకు రావడానికి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఉత్సాహంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చారని చెప్పవచ్చు. అంటే అధికారులు కూడా ఈ పోలింగ్ పై ఎక్కువగా అవగాహన కల్పించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వినియోగించుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కీలకంగా మహబూబ్ నగర్ జిల్లా ఉండవచ్చని ఖచ్చితంగా అభిప్రాయం ఉంది. రైట్ వెంకటేష్, మరింత అప్డేట్స్ కోసం కూడా మీ దగ్గరికి వస్తాం. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి విషయంలో దాదాపు 65 నుంచి 70% పోలింగ్ కూడా నమోదైంది. పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఈ ఉమ్మడి జిల్లాలో ముందుకొచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఈ పెరిగిన పర్సంటేజీ ఫలితాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం పైన ఇప్పటికే అభ్యర్థులు కూడా తమ యొక్క అంచనాలను వేస్తూ కసరత్తు కూడా చేస్తున్నారు, ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి అనేటువంటి అంశం పైన కూడా. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చాలా ఆసక్తికరంగా సాగాయి. ఇక్కడ ఎమ్మెల్సీ సంబంధించి వరంగల్ నుంచి కూడా శ్రీధర్ ఎలా జరిగింది అనుకోవచ్చు. సో ఏ మేర ఓటింగ్ జరిగింది, గతానికి ఇప్పటికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి? థ్యాంక్ యూ అజిస్టీమ్. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే దాదాపుగా 195 ఓటింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ మాత్రం పూర్తిగా సజావుగా సాగిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మాత్రం ఇంకా క్యూలో లైన్ లో నిలబడ్డ వారికి మాత్రం అవకాశం కల్పిస్తున్న పరిస్థితి వరంగల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 50% పైచిలుకు నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా మనకు నివేదిక రాలేని పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇంకో 5% పెరుగుద్దా, లేకపోతే ఇంకా 45 నుంచి 50% మాత్రమే అక్కడ పోలింగ్ శాతం పరిమితం చేసుకుంటుందని మాత్రం మనం ప్రస్తుతంగా ఇంకా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా కొంతమంది క్యూ లైన్ లో కట్టేసి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన విషయంలో కూడా పూర్తి అధికారులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెదురుమదురు ఘటనలతో మాత్రము ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహబూబాద్ జిల్లాలో నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగినటువంటి బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పటికైతే రాద్ధాంతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మహబూబాద్ నెల్లికుదురులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పైన దాడి ఎందుకు జరిగింది, ఏంటి అక్కడ దారి తీసిన పరిణామాలు ఏంటి, అసలు ఎవరు దాడి చేశారు? శ్రీధర్. ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓవరాల్గా చూసినప్పుడు సో ఉమ్మడి ఏదైతే నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క
ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. వారందరూ కూడా ఓటు వేస్తున్నారు. సో శ్రీధర్, మొత్తం ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ సంబంధించిన విషయంలో ఏ మేర పోలింగ్ పర్సంటేజీ ఈ దఫా నమోదయ్యే అవకాశం ఉంది? సో గతం కంటే ఎక్కువ పర్సంటేజీ నమోదవుతుందా, లేకపోతే గతంతో పోల్చినప్పుడు తగ్గబోతోందా? ఈ పోలింగ్ సరళి పైన అభ్యర్థులకు ఉన్నటువంటి ధీమా ఏంటి? అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో చూసుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ ఈసారి పెరిగిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఈసారికి కొత్తగా తీసుకున్న నమోదుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండదని చెప్పుకోవచ్చు. గతంలో ఓటర్లు చాలా తక్కువగా ఉండేవారు, విషయంలో కూడా ఓటింగ్ శాతం కూడా తక్కువగా ఉండేట్టుగా తెలిసిందే. ఈసారి మాత్రం నూతనంగా సభ్యత్వం తీసుకున్నట్లయితేనేమి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేసే విషయంలో అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అదేవిధంగా కోనూరులో కూడా ఓటింగ్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థుల విషయంలో 71 మంది కూడా అభ్యర్థులు పెరగడము, అదే విధంగా ఓటర్ల సంఖ్య కూడా పెరగడము. ఈసారి మాత్రము ఓటర్లకు ఒక్కొక్క ఓటరుకు ఓటు వేసే సమయం కూడా 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టడం కూడా చాలా ఆసక్తిగా పెరిగిందని చెప్పొచ్చు. మొత్తానికి పోయిన ఎన్నికల కంటే ఈ ఎన్నికలకు మాత్రం పట్టభద్రుల ఎన్నికలు మాత్రం ఇది అత్యంత ఆకర్షణీయంగా పెరిగాయి. ఎందుకంటే ప్రత్యేకంగా చూసుకుంటే గత ఓటర్ల సంఖ్య ఈసారి ఓటర్ల పరిణామ శాతం కూడా పెరిగిందన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేసిన. గతంలో 50% దాటింది అనేది మాత్రం గతంలో ఉంటే ఇప్పుడు 55% దాటే అవకాశాలు కనబడుతున్నట్టుగా అధికారుల గణాంకాలు చెప్తున్న పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో, అధికార పార్టీకి సంబంధించిన విషయంలో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు మాదే అని చెప్పేసి మొదటి ఓటు ప్రాధాన్యతగా మేము ముందుంటామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఉంటే, అదేవిధంగా రెండో పార్టీగా ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ వెనుకడుగులో పడుతుందా, లేకపోతే ప్రొఫెసర్ కోదండరాం ముందడుగులో ఉంటారని మాత్రం ఉత్కంఠభరితంగా మాత్రం ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు మనం. రైట్ శ్రీధర్, మరింత అప్డేట్స్ కోసం కూడా మళ్ళీ మీ దగ్గరికి బ్యాక్. తెలంగాణలో పట్టభద్రులకు సంబంధించి 2 స్థానాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులకు సంబంధించి మరో 2 స్థానాల్లో శాసన మండలికి పోలింగ్ జరిగింది. సో తెలంగాణలో శాసన మండలి పట్టభద్రులకు సంబంధించిన విషయంలో ఒక మినీ అసెంబ్లీ తరహాలో ఎన్నికలు జరిగాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎలా జరిగాయి, ఇప్పటి వరకు కూడా ఎంత పోలింగ్ పర్సంటేజీ నమోదైంది అనేటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ కూడా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఎంత పర్సంటేజీ నమోదైంది? అఫిషియల్గా వస్తున్నటువంటి లెక్కలేం చెప్తున్నాయి? శ్రీహరి, చెదురు మదురు ఘటనలు మినహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టభద్రుల పోరు ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పట్టభద్రులంతా కూడా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈసారి మాత్రం గత పట్టభద్రుల ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పొచ్చు. ఈసారి 2 లక్షలకు పైగా కొత్త పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుస్తా ఉంది. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరికి మైనస్ అవుతుందని మాత్రం కూడా అభ్యర్థుల్లో కొంత గుబులు మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రధాన పార్టీ సంబంధించి కిరణ్, ఇక్కడ ఓటర్లు నమోదు చేసుకోవడంలో కూడా పోటీపడి అభ్యర్థులు కావచ్చు, ఆయా పార్టీలు నమోదు చేసుకున్నాయి. అలాంటప్పుడు గుబులు పడాల్సినటువంటి పరిస్థితి ఉందా? నిజంగా కూడా పెరిగిన పర్సంటేజ్ తమకు అనుకూలం అవుతుందనేటువంటి ధీమా ఏమన్నా పార్టీల్లో ఉందా? అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం మొదటి నుంచి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. మరోవైపు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా రాణి రుద్రమ లాంటి నేతలు కూడా ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం కొంత ఓటింగ్ శాతం అయితే పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ భర్తీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా పిఆర్సీ విషయంలో కూడా ఈ అంశాలను లేవనెత్తు కూడా పట్టభద్రులు కూడా బలంగా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిణామం కూడా టిఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుందని కూడా అంత రాజకీయ నేతలు కూడా ఒక కిరణ్ కేవలం పట్టభద్రులకు ఉన్న సమస్యలు వాటి ప్రాతిపదికగానే ఈసారి పోలింగ్ లోకి వచ్చారా, లేదంటే రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం కావచ్చు, ప్రభావం నేపథ్యంలోనే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉందా? ఏంటి అసలు? అయితే ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈసారి పోలింగ్ శాతం అయితే ఎక్కువగా నమోదైంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి కూడా గెలుపు కూడా ధీమా వ్యక్తం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. టిఆర్ఎస్ పార్టీ మాత్రం కూడా గెలుపుపై కూడా ధీమాగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కోదండరాం నాటి సీనియర్ నేత కూడా అతను కూడా గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం గతంతో పోలిస్తే మాత్రం 2 లక్షలకు పైగా కొత్త పట్టభద్ర ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు.
వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ కూడా పిఆర్సీ విషయంలో కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో కూడా ఉద్యోగస్తులు కూడా ఇటు ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళారని కూడా ఆ పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ కోదండరాం లాంటి నేతలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా ఎక్కువగా కూడా పట్టభద్రుల వద్ద కూడా వెళ్లారు. ఆ పరిణామం కూడా తమకు కలిసి వస్తుంది. అదేవిధంగా పెరిగిన ఓటింగ్ శాతం మాత్రం కూడా తమకు అనుకూలంగా వస్తుందని మాత్రం కూడా ఇటు కోదండరాం కావచ్చు, తీన్మార్ మల్లన్నతో పాటు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ధీమాలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే 4 గంటలకు ముగించాల్సినటువంటి పోలింగ్ మాత్రం ఇంకా కొన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటి వరకు కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ పరిస్థితి కారణమని కూడా కొంతమంది పట్టభద్ర ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్, ఏర్పాట్ల పరిస్థితి లేకపోతే చైతన్యంతో ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్స్ ముందుకు రావడమా, ఏంటి అసలు కారణం? ఎస్, మీరు అన్నట్టు కూడా ఈసారి మాత్రం కూడా ఓటర్లు చైతన్యవంతులైనారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో మాత్రం కూడా ఈసారి రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలింగ్ కేంద్రాలు తక్కువ ఉండడంతో కూడా సమయం ఎక్కువ తీసుకుంటే కొంతమంది అవగాహన లేని పట్టభద్రులకు సంబంధించి కూడా కొంతమంది సమయం ఎక్కువ తీసుకుంటున్నతో కూడా ఇటు పోలింగ్ సంబంధించి కూడా ఆలస్యమైందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన అధికారులు తగిన పోలింగ్ కేంద్రాలను పెంచకపోవడమే ఈ పరిస్థితికి కారణమని కూడా తెలుస్తా ఉంది. ఇటు బోయవాడ అదేవిధంగా ఎంజి కళాశాలలో కూడా ఎక్కువగా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. 4 గంటలు అంటే ఎవరైతే బారులు తీరిన ఆ ఓటర్లకు సంబంధించి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత పట్టభద్రుల్లో కొంత అసంతృప్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, మరింత అప్డేట్స్ కోసం కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సో ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చివరి నిమిషంలో వచ్చినటువంటి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొనుంది. సో అవగాహన కల్పించడం కావచ్చు లేదా ప్రభావం కావచ్చు, ఏదేమైనా పట్టభద్రులు అయితే పెద్ద సంఖ్యలోనే ఈసారి ముందుకొచ్చి ఓటు కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్స్, అసలు ప్రతిపక్షాలకు సంబంధించి ఈ యొక్క పర్సంటేజ్ పైన వారి విశ్లేషణ ఎలా ఉంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ కూడా లైవ్లో ఉన్నారు. సునీల్, చెప్పండి, పట్టభద్రులకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసింది. సో మనకు వస్తున్న లెక్కల ప్రకారం 50% పైగానే, కొన్ని చోట్ల అయితే 65 నుంచి 70 కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి. సో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు దీనిపైన ఎలాంటి విశ్లేషణ చేస్తున్నాయి? కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పటివరకు ఎవరైతే పోలింగ్ బూత్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఓటేసేందుకైతే అనుమతిస్తూ ఉన్నారు. అయితే ఈసారి చూస్తే గత ఎన్నికల్లో మనం ఎప్పుడు చూడలేదు. 2015లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా చూసాం. అప్పుడు మ్యాక్సిమం 30 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. అదే మ్యాక్సిమం అనుకున్నాం. కానీ ఈ ఎన్నికల్లో చూస్తే ఇటు 2 స్థానాలకు సంబంధించి అధిక సంఖ్యలో అభ్యర్థులైతే ఉన్నారు. అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్, బీజేపీ కొత్త ఓటర్లను వాళ్ళకి సంబంధించి కొత్త ఓటర్లను వాళ్ళని నమోదు చేసే కార్యక్రమంలో బిజీ అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ తీసుకుంటే టీఆర్ఎస్ అసలు క్యాండిడేట్ని నిలబెడతారా లేదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అనుమానాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాణీదేవిని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రకటించిందో, వ్యూహాత్మకంగా కేసీఆర్ వాణీదేవిని బరిలోకి నిలిచారో, అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతూ ఉంది. కొత్తగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఓటు నమోదు చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టింది. అప్పటి నుంచి కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళైతే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సునీల్, అధికార పార్టీ కాదు కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ ఆల్రెడీ సిట్టింగ్ సంబంధించినటువంటి శాసనమండలి సభ్యుడు, అలానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఈసారి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది ఈ పర్సంటేజీల నేపథ్యంలో? వారికి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అంచనాలకు వస్తున్నారు? అయితే ఈ హైదరాబాద్కి సంబంధించి చూస్తే ఇటు టీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్గా ఉన్న రామచంద్రరావు బీజేపీ నుంచి ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వాణిదేవి ఉన్నారు, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య పోటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి ఇండిపెండెంట్ మధ్య కూడా పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన గతంలో ఇదే స్థానం నుంచి ఒకసారి విజయం కూడా సాధించారు. అయితే రెండోసారి
బీజేపీ అభ్యర్థి తన అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు. మరోవైపు వరంగల్ స్థానానికి సంబంధించి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి రెండోసారి తన అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు. అక్కడ మరోవైపు టీజేఎస్ నుంచి ప్రొఫెసర్ కోదండరాం బరిలో ఉన్నారు. ఆయన కూడా ఈసారి మొట్టమొదటిసారిగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నారు. ఈసారి ఆయన ఖచ్చితంగా గెలుపు సాధించాలి అన్న ధీమాతో అయితే బరిలోకి దిగారు. కానీ అక్కడ కూడా ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. అక్కడ టీఆర్ఎస్ టీజేఎస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సునీల్, మరింత అప్డేట్స్ కోసం కూడా మళ్ళీ వస్తాం. ఇది శాసన మండలి సంబంధించి పట్టభద్రుల 2 స్థానాల్లో కూడా పోటీ అయితే ఆసక్తిగా నెలకొంది. పోలింగ్ పర్సంటేజీ కూడా పెరిగింది. గతం కంటే పట్టభద్రుల ఓటర్ల సంఖ్య కూడా పెరిగిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లో సమయం అయిపోయిన తర్వాత కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు వేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెరిగినటువంటి ఓట్లు, పోలింగ్ పర్సంటేజీ ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అనేటువంటిది కూడా చూద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉపాధ్యాయుల శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికలపైన కూడా అప్డేట్స్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి సంబంధించి కూడా ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. సో అక్కడ ఎలా జరిగింది, పరిస్థితి ఏముంది కూడా మనం మరింత డీటెయిల్స్ కూడా మా ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. వరప్రసాద్, చెప్పండి, గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే అక్కడ ఉపాధ్యాయుల కాన్స్టిట్యున్సీకి పోలింగ్ ముగిసిందా, ఇంకా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా, ఏ మేర పోలింగ్ పర్సంటేజీ నమోదైంది, పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో ఉన్న ధీమా ఏంటి? ఏదైతే ఇంకొక 8 నిమిషాల్లో ఈ పోలింగ్ ముగియబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమయంలో నేపథ్యంలో దాదాపుగా ఉపాధ్యాయుల్లో కూడా ఈ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు చైతన్యం కనిపించింది. 3 గంటల వరకు చూస్తే కనుక 74% వరకు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే 11 మంది మొత్తం అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. మొత్తం 16,000 మంది ఉపాధ్యాయ ఓటర్లు కూడా ఏదైతే ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ సభలో ఏదైతే కార్పొరేట్ సంబంధించి పలు కార్పొరేట్ అధినేతలు, కళాశాల అధినేతలు అందరూ కూడా బరిలో దిగడంతో కొంత హోరాహోరీగా జరిగింది. అయితే ఇప్పుడైతే చూస్తే కనుక కేవలం విధానపరంగా ఇది ఉపాధ్యాయ యూనియన్ తరఫున పోరాడుతున్న నేతలు ముఖ్యంగా మనం తెలంగాణలో చూస్తున్నాం. ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల్లో పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి పార్టీల అభ్యర్థులు ప్రకటించి మరీ బరిలో పెట్టిన పరిస్థితి. సో ఇక్కడ ఏ విధంగా ఉంది? ఇక్కడ యూనియన్లు బలపరిచినటువంటి వారే ఉన్నారా, లేదా పార్టీల నుంచి కూడా మద్దతు తెలిపారా, ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఏదే ఒక జనసేన మాత్రమే యూటీఎఫ్ అభ్యర్థికి కూడా ఏదైతే బలపరిచిన పరిస్థితి ఉంది శ్రీహరి. అదేవిధంగా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ మొత్తం 2 ప్రధాన ఏదైతే పార్టీలు కూడా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జోలికి మాత్రం రాలేదు. పూర్తి స్థాయిలో వారు నాయకులు కూడా దూరంగానే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో యూనియన్ సంబంధించిన నాయకులు, ముఖ్యంగా గంధం నారాయణరావు, అదేవిధంగా యూటీఎఫ్ అభ్యర్థులు వీరే కూడా ఎక్కువగా వీరి మధ్య హోరాహోరీగా పోటీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక కొంత ప్రలోభాల పర్వం కూడా కొనసాగింది. ఒక అభ్యర్థికి సంబంధించి బ్యాగులు కూడా పోలింగ్ ముందు రోజు కూడా పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు మాత్రం చైతన్యవంతంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ప్రతినిధి ఎన్నుకుంటారని చెప్పి కూడా ప్రజా సంఘాలు వీరంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు 80 నుంచి 80% వరకు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ఇక్కడ ప్రస్తుతానికైతే అంచనా ఉంది. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ. మరింత అప్డేట్స్ కోసం కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా శాసన మండలి పోటీలో చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో వారి నుంచి పోటీ చేస్తున్నటువంటి నాయకులకు ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా చూద్దాం. ఇక కృష్ణా గుంటూరు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా ఎలా జరిగింది అనేది కూడా మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో ఉన్నారు. ప్రసన్న, చెప్పండి. సో అక్కడ మరికొద్ది టైం మాత్రమే ఉంది కాబట్టి ఎంత పర్సంటేజ్ వరకు నమోదైంది, అక్కడ వచ్చినటువంటి ఓటర్లు ఓటు వేసినటువంటి నేపథ్యంలో అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఉన్న అంచనాలు ఏంటి? అంటే ఓవరాల్ గా 80% పోలింగ్ నమోదైనట్టుగా మనకి ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా వరకు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా చోట్ల ప్రతిష్టాత్మకంగా కూడా దీన్ని తీసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి దాదాపు 13,000కు పైగా ఓటర్లు ఉన్నారు. 111 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొద్దిసేపట్లో ఈ పోలింగ్ కూడా ముగుస్తుంది. ఇంచుమించు ఒక 81-82% పోల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మనం అనుకున్నట్టుగా ముందు నుంచి కొంత ప్రలోభాలకు కూడా ఉపాధ్యాయులను గురి చేశారు. నగదు పంపిణీ కూడా అక్కడక్కడ జరిగింది. అయినప్పటికీ కూడా కొంత అవేర్నెస్ తో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కృష్ణా గుంటూరు జిల్లాలో మనకు కనిపిస్తుంది. ఇంచుమించు 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. రామకృష్ణ అనే అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఇస్తుంది. వైసీపీ మాత్రం కొంత దూరంగా మిగిలిన వాటికి ఉంది. పార్టీలకు దూరంగా ఈ ఎన్నికలు ఒక రకంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. యూటీఎఫ్, అదేవిధంగా ఎస్టీఎఫ్, ఇతర బలపరిచిన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ప్రస్తుతం పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి
కొద్దిసేపట్లో పోలింగ్ ముగుస్తుంది. 13,000కు పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించి 6,000 ఓటర్లు, గుంటూరుకు సంబంధించి 7,000 మంది ప్రస్తుతం ఉన్నారు. 111 నియోజకవర్గాల్లో పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా భద్రతా సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, మరింత అప్డేట్స్ కోసం కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇది శాసన మండలికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపాధ్యాయుల నియోజకవర్గాలు, అటు ఉభయ గోదావరి జిల్లాలు అలానే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి 2 స్థానాల్లో కూడా పోలింగ్ అయితే ఇక్కడ మరికొద్ది సమయంలో ముగియబోతుంది. ఎవరైనా క్యూ లైన్లో ఉంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో పార్టీలకు అతీతంగా ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి కూడా ఈ ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణలో పట్టభద్రులకు సంబంధించినటువంటి 2 స్థానాలకు కూడా పోటీ జరిగాయి. హోరాహోరీగా అయితే ఈ యొక్క ఎన్నిక అయితే జరిగిందనుకోవచ్చు. సో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరు విజయం సాధిస్తారనేది కూడా మనం చూద్దాం. ఇది మున్సిపల్ కౌంటింగ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో జరిగితే, ఇటు తెలంగాణలో పట్టభద్రులకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ముగిసింది. చాలా ఆసక్తిగా కూడా ఇది సాగింది. సో మరింత అప్డేట్స్ కూడా అందిస్తాం. స్టేట్ ఇంటూ ఎన్ఎస్.